అందుకే ఎక్కువ నీటిని ఒకే చోట చేర్చేసరికి భయపడి అందులో పడిపోయాయి. అందుకే పిల్లల్ని భయంలో ఉంచితేనే కాస్త స్వతంత్రంగా పనులు చేసుకొనివ్వాలి. అప్పుడే ప్రపంచం మీద అవగాహన కలుగుతుంది. వాళ్ళు సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడగలుగుతారు అంది పవనం. అప్పుడే ఒక సీతాకోక చిలుక చెట్టు మీద నుంచి కోశం నుంచి బయటకు వస్తుంది. దాని చుట్టూ జగటి లాంటి పదార్థం ఉంది. దాన్ని చూపించింది పవనం. అది చూసి, అయ్యో పాపం, అది బయటికి రావడానికి చాలా కష్టపడుతోంది, నేను బయటకు తీస్తాను అంటూ చేతితో లాగబోయింది మరకటి. వద్దు, అలా చేస్తే సీతాకోక చిలుక రెక్కలు తెగి ప్రాణం పోతుంది.